మేము గత 8 రోజులుగా ఇక్కడికి వచ్చి మరి ప్రచార భాగంలో పాల్గొంటున్నాము. అందరూ కూడా సైలెంట్ ఓటింగ్ ఉంది. అందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ వైపు సానుకూలంగా ఉన్నారు. మాగంటి గోపినాథ్ గారు చేసిన మంచి పనుల మీద కూడా చాలా సానుకూలంగా ఆయన మంచి పేరు ఉందట. వాళ్ళ భార్య సానుభూతితో పాటు బీఆర్ఎస్ ఒక సింబల్ తోటి గట్టి అభ్యర్థి మరి ఇక్కడ జూబ్లీస్ లో. ఇక్కడ లోకల్ అంతా కూడా మరి పట్టణ ప్రాంతంలోని బస్తీవాసులందరూ కూడా చైతన్యవంతంతో ఉన్నారు. ఊరి సైడ్ ఎవరైతే అప్పుడు ఒక మాయ మాటల్ని మోసాలని కేసీఆర్ గారిని ఎక్కిస్తాడని చెప్పి ఆ మాటలకు ఆశపడి మరి గోసపడుతున్నామని చెప్పి ఇక్కడికి వచ్చి వలస ఉంటున్న ఇక్కడ పనిచేసుకున్న అందరూ కూడా మరి మాయ మాటలకు మోసపోయినాము, ఇప్పుడు గోసపడుతున్నాము. ఈ ఎలక్షన్ ద్వారా ఈ ఓటు ద్వారా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి బుద్ధి చెప్తాం, తద్వారానైనా ఇస్తాను హామీలు కొన్న చేస్తాడని చెప్పేసి వాళ్ళ అభిప్రాయం ఉంది. వాళ్ళు చెప్తున్నారు సైలెంట్ ఓటింగ్ ఖచ్చితంగా జరుగుతుంది. ఆమె కొత్త అభ్యర్థి, సో మా అభ్యర్థి ఖచ్చితంగా గెలుస్తాడు, బలమైనడు కాబట్టి గెలుస్తాడు అని చెప్పి అంటున్నారు. మాగంటి గోపినాథ్ గారి కుటుంబం కొత్త కాదు, ప్రజలకు వాళ్ళ కుటుంబ సభ్యుల లెక్క ఓటర్లను చూసుకున్నారు. కేసీఆర్ గారి పార్టీ కొత్త కాదు. గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు ఏం అడగకుండానే చాలా సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి పథకాలు చేశారు. ఆ సంక్షేమ పథకాలుగా మేము ఎక్కిస్తాను, ఓన్లీ వాళ్ళు మభ్యపెట్టి వేసుకున్నారు తప్ప ఏం లేదు. ఇక్కడ వీళ్ళకి అన్ని ఏం లేదు, మహాలక్ష్మి లేదు, గ్యాస్ సిలిండర్ లేదు, వృద్ధులకు పింఛన్లు పెంచలు ఏం లేదు. ఓన్లీ మహిళలకు బస్సు ఫ్రీ ఇచ్చి చికెన్ ముడేసి మా మహిళ యొక్క గౌరవాన్ని ఆత్మగౌరవాన్ని కూడా రోడ్డు మీద పడేసినటువంటి ముఖ్యమంత్రి ఆయన. అవి కూడా డబ్బులు గచ్చాలు మా ఇళ్ళకి అక్క దగ్గర నుండి, మా పట్ల దగ్గర, తమ్ముని దగ్గర నుండి, అందరి దగ్గర నుండి తీసుకొని మాకు ఫ్రీ చేయడం ఏంటిది. మొన్ననే స్టూడెంట్లు కూడా స్కాలర్షిప్ మన బస్ పాసులు పెంచి మా దగ్గరనే వసూలు చేసి మమ్మల్ని కొట్లాటలు పెడతాడని చెప్పేసి అభిప్రాయం ఉంది. ఖచ్చితంగా కూడా నవీన్ యాదవ్ ఏమి లేదు, పైన ఆయన భయానికి ఒక గవర్నమెంట్ లో ఏంటంటే రౌడీ రాజ్యం నడుస్తుందనేది ఇప్పుడు 2 ఎన్నికలు చూస్తున్నాము. ఈ రౌడీ షీటర్కి ఇచ్చినందుకు మొన్ననే ఒక ఎమ్మెల్యే గారు, వాళ్ళ ప్రభుత్వంలోని ఎమ్మెల్యే గారు చెప్పారు, రౌడీకి కుటుంబం నుండి టికెట్ ఇవ్వడం వల్ల మనం రౌడీ రాజ్యం చేస్తామనే పేరు వస్తుంది, తగదు, కరెక్ట్ అభ్యర్థి కాదని వాళ్ళ అభిప్రాయపడ్డది కూడా ఖచ్చితంగా ప్రజల్లో ఉంది. పైకి ఏమున్నా లోపల మాత్రం ఆత్మస్థైర్యంతో ఖచ్చితంగా ఒక మనస్సాక్షితో మేము ఖచ్చితంగా కారుకేస్తాము, కారుని ఆశీర్వదిస్తామని చెప్తున్నారు.